మన మనస్తత్వం ఏంటంటే మనం దేవుణ్ణి గణపరుచుకుందామని. మన హృదయం వాంఛ ఏంటంటే మనం దేవుణ్ణి గణపరుచుకోవటంలో ఆనందపడతాం, సంతోషపడతాం. మన సంతోషం అందులో వెతుక్కుంటాం. దేవుణ్ణి మహింపరచడంలో, ఘనపరచడంలో, కీర్తించడంలో, ప్రస్తుతించడంలో, ఆయన్ని గుర్తు చేసుకోవటంలో, ఆయన సన్మానించడంలో మనం సంతోషాన్ని వెతుక్కుంటాం. మరి దేవుని వ్యక్తిత్వంలో ఉన్న ఒక గొప్ప ఆనందకరమైన విషయం ఏంటంటే, ఆయన అంత గొప్పవాడై ఉండి, నిజంగా స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు పొందడానికి తానే అర్హుడై ఉండి, ఆయన ఘనతను వెతుకుతున్న మనల్ని ఘనపరచడం కోసం వెతుక్కుంటాడు ఆయన. దేవుని పిల్లలంగా మనందరం కలిసి ఆయన ఘనతను వెతుకుతుంటే, ఆయన మహిమను వెతుకుతుంటే, ఆయన చూడు ఎవరి ఘనతని, ఎవరి మహిమను వెతుకుతున్నాడు తెలుసా? ఆయన మన ఘనతని, మన మహిమను వెతుకుతున్నాడు. ఇది నిజమని మీరు నమ్ముతారా? నన్ను ఘనపరచు వానిని, అంటే నువ్వు నా ఘనతను వెతుకుతున్నప్పుడు నిశ్చయంగా నేను కూడా నీ ఘనతను వెతుకుతాను అనే మాట చెప్పకనే చెప్తున్నాడు. అంతేకాదు, నిత్య మహిమకు పిలిచాడట.